అది దట్స్ ఓకే. బట్ ఆయనకి ఏంటంటే ఈ అప్స్ అండ్ డౌన్స్ వచ్చి ఫైనాన్షియల్గా కూడా ఆయన పాపం ఒక్కోసారి ఆయన చేతిలో నుంచి డబ్బులు ఇచ్చి పోగొట్టుకుని అవన్నీ చేసినప్పుడు ఇంట్లో ఏమి మీరు ఫీల్ అయ్యేవాళ్ళు అస్సలు కదా? అలాంటి దట్ ఫైనాన్షియల్ అనే దానికి మాకు సంబంధం లేదండి. తెలీదు We అసలు. didn't know. ఆయన అసలు ఆ టెన్షన్ కానీ అది కానీ మాకు సంబంధించిన వరకు ఆయన సూపర్ స్టార్. అంతే. మా దగ్గర అసలు బాగా డబ్బులు ఉన్నాయి, వీఆర్ వెరీ రిచ్. ఎక్కడ లోటు రాని వాళ్ళ కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉన్నాయి. మొత్తం ఏది కావాలన్నా ఆయన శ్రీమంతుడు లాగానే. అంటే ఇక సో ఆ అదే, టెన్షన్స్ dialogue కానీ ఆ కూడా ప్రెషర్ కూడా కానీ మా ఉంది. పిల్లలకి ఎవరికి తెలియదండి. ద వే వెన్ వీఆర్ బ్రాట్ అప్. సో దట్ వే హీస్ జస్ట్ అన్బిలీవబుల్. ఓకే. బట్ అసలు స్టార్ కావాలని ఎప్పుడు అనిపించింది సినిమా యాక్టర్? అది కూడా నాన్నగారే డిసైడ్ చేశారండి. అది అంటే అది ఐ హ్యావ్ టు ఐమ్ బ్లెస్డ్ టు ఈ డిజైన్కి. చిన్నప్పుడు సినిమాలు చేయించేవాళ్ళు ఆయన హాలిడేస్ అప్పుడు. చిన్నప్పుడు ఏప్రిల్ మేలో వెళ్ళిపోయి ఒక సినిమా చేసేవాళ్ళం ఊటీకి వెళ్ళి. అలా ఒక 6-7 years 6-7 సినిమాలు చేశాను. అవి ఆడిని బాగానే అప్పుడు. అంటే నాకు అసలు సంబంధం లేదు, ఎందుకు అది నాకు అది తెలియదు కదా. యాక్ట్ చేయమంటే యాక్ట్ చేశాను. తర్వాత అప్పుడు ఒక్క సినిమా మాత్రం జూన్ జూలై కూడా వెళ్ళింది షూటింగ్. సో బికాస్ ఆఫ్ దట్ ఐ హ్యాడ్ టు మిస్ అ ఇయర్. ఒక స్కూల్లో ఒక ఇయర్ పోయింది. సో ఆయన ఏమన్నారంటే సరే వద్దు, నువ్వు వెళ్ళి చదువుకో, చదువు అంతా అయిపోయినాక వచ్చి సినిమాలో హీరోగా చేద్దుగా అన్నారు. సరే నాన్న అన్నాను. అలానే అయింది. చదువు అంతా అయిపోయినాక వచ్చి ఇట్ వాజ్ యాజ్ సింపుల్ యాజ్ దిస్. అంతే. దీనికి ట్రైనింగ్ కానీ ప్రిపరేషన్ కానీ ఏమి లేదు. చదువు అయిపోయినాక వెంటనే వచ్చి మళ్ళీ సినిమాలు చేశాను అంతే. వేరే ఇంకా దానికి ప్రిపరేషన్ గ్రౌండ్స్ బాంబే పంపించి అది ఏమి లేదు. నథింగ్. ఐ నెవర్ ట్రైన్డ్. 15 yearsలో 2-3 డిజాస్టర్స్ ఉన్నాయి మీకు. అప్పుడే అనిపించింది అదే ఫ్లాప్లు డెఫినెట్గా సహజం కావచ్చు కానీ అదండి. అదే ఫాదర్ తో ఉంది కదా, ఏది కొన్ని అనవసరంగా ఒప్పుకొని కొన్ని సినిమాలు అంటే నేను అదే కదండి, నేను ప్యూర్ జడ్జ్మెంట్ ఎర్రర్ నాది. ఓకే. నేను ఆ కథని జడ్జ్ చేయకపోవటం వల్లే ఫ్లాప్ అయింది సినిమా. సో ప్యూర్లీ మై మిస్టేక్. అందుకే నేను ఒక సినిమా ఫ్లాప్ అయినప్పుడు నేనే రెస్పాన్సిబుల్ అండి, హిట్ అయినప్పుడు అందరూ రెస్పాన్సిబుల్. ఎందుకంటే ఎందుకు నేనే రెస్పాన్సిబుల్ అంటే ఆ కథ ఓకే చేయకపోతే ఆ సినిమా ఉండేది కాదు. అంతేగా. సో అలాంటి అయినప్పుడు డెఫినెట్గా ఐ టుక్ ఇట్ టు హార్ట్. అంటే చాలా బాధపడ్డాను. ఒక 2-3 months అసలు ఇంట్లో నుంచి బయటికి రాలా, ఎవరితో మాట్లాడను. బికాస్ చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉంటారండి. ఇట్స్ నాట్ సో సింపుల్. ఒక సినిమా అంత లోడు ఎవరితో మాట్లాడకుండా ఉంటే లోపల అది ఉంటుందండి, ఒక ట్రావెల్ అది. అంటే అది నాకు తెలిసి అది చాలా ఇంపార్టెంట్ ఫేజ్ నాకు. అంటే ఇప్పుడు నా మిస్టేక్ని నేను అనలైజ్ చేసుకుంటాను. ఓకే. అది ఆ ఫేజ్ అనేది కావాలండి. ఇమీడియట్గా ఆడలేదు ఓకే మర్చిపోదాం నెక్స్ట్కి వెళ్ళిపోతానంటే కుదరదండి. యూ హ్యావ్ టు ఫేస్ ద సిచ్యువేషన్. ఎందుకు ఆడలేదు సినిమా, ఎందుకు అది మనం ఫేస్ చేయాలండి. లోపల ఉన్న డీమన్ మనం ఫేస్ చేయాలి. అది మనం ఫేస్ చేయకుండా ఎస్కేప్ చేస్తే అది మళ్ళీ వచ్చి వెంటాడు, ఎక్కడో వస్తుంది అని నా ఫీలింగ్. సో దట్ టైమ్ ఇస్ రిక్వైర్డ్. ఓకే. సో ఇప్పుడు ఈ శ్రీమంతుడి తర్వాత మీకు వస్తున్న ఫీడ్బ్యాక్ కొంచెం అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఫీడ్బ్యాక్ ఉంది కదా. డబ్బులు వదిలేయండి, డబ్బులు వచ్చేసినాయి అవన్నీ మీరు అన్నట్టు పదాలు కూడా కొత్త ఎత్తుకోవాలంటున్నారు కదా. బట్ ఈ విలేజ్ అడాప్షన్ అనేది ఒక మూవ్మెంట్ లాగా వస్తుంది అనేది హౌ డు యు ఫీల్ దట్? అది అదే చేసేటప్పుడు అండర్ ప్రొడక్షన్ అప్పుడు ఒక పవర్ఫుల్ పాయింట్ అని తెలుసండి. మేము డీల్ చేసేది చాలా పవర్ఫుల్ పాయింట్. బట్ దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందని మేము అనుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ ఐ హ్యావ్ టు బీ మోర్ సోషల్లీ రెస్పాన్సిబుల్ ఆఫ్టర్ ఫిల్మ్ లైక్ దిస్, విచ్ ఐ ఆల్సో ఫీల్ గుడ్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఒక 7 months మనం ఆ క్యారెక్టర్తో ట్రావెల్ అయినప్పుడు మనం కూడా డెఫినెట్గా మారుతాం ఎక్కడో. అండ్ బట్ ద ఇంపాక్ట్ ఇట్ క్రియేటెడ్, ఇప్పుడు యంగ్స్టర్స్ వచ్చి వాళ్ళు కూడా దే వాంట్ డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ అనే మాటలు వింటున్నప్పుడు ఇది ఇక పీక్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. అంటే సినిమాలో ఆ క్యారెక్టర్గా ఉండటం వేరు, మహేష్ బాబుగా దాన్ని ఒక ముందుకు తీసుకెళ్ళడానికి ఏమైనా ప్లాన్ చేస్తారా? అది డెఫినెట్గా మెసేజ్ ఇవ్వటం. బికాజ్ సినిమా అది కోయిన్సిడెన్స్, ప్యూర్ కోయిన్సిడెన్స్ చెప్పలేం కానీ ఒక 2-3 months మాది షెడ్యూల్ అయినాక జయదేవ్ గారు వచ్చి మా బ్రదర్లో వచ్చి ఇలా బురిపాలెం అడాప్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నారు. అనగానే నాకు వినగానే చాలా బాగా అనిపించింది ఐడియా అని నేను చెప్పి ఇప్పుడు నేను చేసే కథ కూడా అలాంటి పాయింట్ అంటే ఆయన షాక్ అయ్యాడు. బట్ చేస్తే ఇమీడియట్గా చేస్తే సినిమా పబ్లిసిటీ కోసం చేస్తున్నారు, ఒక మంచి పని చేసేటప్పుడు ఎందుకు ఇలాంటి గిమ్మిక్ అని సినిమా రిలీజ్ అయిపోయినాక చేద్దామని నేను చెప్పాను. సో ఇన్ఫాక్ట్ నిన్న కూడా మాట్లాడుకున్నాం. సో ఇన్ అదర్ 2-3 months విల్ బి డూయింగ్ ఇట్ అని. ఎంత బడ్జెట్ పెట్టుకున్నారు? అది డబ్బులు అని లెక్క కాదండి, అంతేనండి. అది ఒక అంటే కేవలం జస్ట్ నథింగ్, యూ హ్యావ్ టు గివ్ యువర్ హార్ట్ టు ఇట్. సో ఇట్స్ బిగ్ రెస్పాన్సిబిలిటీ, సంథింగ్ గివింగ్ బ్యాక్ సొసైటీకి ఇవ్వాలి కదా. అది డెఫినెట్లీ. అంటే నేను అనేది అపార్ట్ ఫ్రమ్ మీరు చేసే బదులు చేయటంతో పాటు ఇంకా మోటివేట్ చేయడానికి ఇప్పుడు సినిమాలో ఆ క్యారెక్టర్తో చేయించడం వేరును, ఇప్పుడు బయట ఇప్పుడు యాజ్ ఏ మహేష్ బాబు ఓకే నేను చూస్తున్నా మీరు కూడా చేయండి అని అట్లాంటి ఓపెన్ అప్పీల్ చేయొచ్చుగా. డెఫినెట్గా అండి. వీళ్ళు ఇన్ఫ్యాక్ట్ దట్స్ ద ప్లాన్. ఇన్ అదర్ 2-3 months వెన్ ఐ కమ్ ఫార్వర్డ్
సో ఎవరికి తోచింది చేస్తే మన అదే కదా, సొసైటీ చాలా ఎందుకంటే బాగుంటుంది. ఇప్పుడు 10% ఇన్స్పైర్ అయినా దట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్. సో ఇన్ఫ్యాక్ట్ ఆల్ మై ఫ్యాన్స్ ఎవ్రీబడి విల్ బి ఇన్స్పైర్డ్. దట్స్ వాట్ ఐ థింక్. అండ్ సో డెఫినెట్లీ విల్ టేక్ దిస్ మూమెంట్ ఫార్వర్డ్. అంటే ఫ్యాన్స్ అంటే గుర్తొచ్చింది, ఆయన కృష్ణ గారికి ఉండే ఫ్యాన్స్ బీభత్సమైన ఫ్యాన్స్ వాళ్ళు. ఎందుకంటే 50 ఏళ్ళ నుంచి అట్టాగే ఉన్నారు, సినిమాలు ఉన్నా లేకపోయినా ఆయన వదలకుండా ఉంటారు. అంత ఆర్డన్ ఫ్యాన్స్ ఉన్నారు కదా మీకు. సేమ్ వాళ్ళతో మీరు అంత ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు? డెఫినెట్లీ నేను షూటింగ్ అప్పుడు అందరూ వస్తారు. అండ్ వాళ్ళు చాలా ప్యాషనెట్ ఫ్యాన్స్. నాన్నగారికి ఉన్న ఫ్యాన్స్ నాకు తెలిసి అది ఒక పెక్యులర్ గ్రూప్. అది పెక్యులర్, అదే అది. సో ఎలా ఎంత ఎంత ఇదంటే ప్యాషనెట్ అంటే, ఇప్పుడు నా సినిమా ఏమైనా బాగోలేదు అనుకోండి, వాళ్ళకి నచ్చకపోతే ఫస్ట్ వాళ్ళే ఎవరిని చూడలేరు సినిమాని. ఈ సినిమా బాగాలేదు అని వాళ్ళే వెళ్ళిపోతారు బయటికి. ఓకే. అండ్ నాకెప్పుడు బాధ కలలా, బట్ బికాస్ ఐ నో ద వెరీ వెరీ ప్యాషనెట్. అట్ ద సేమ్ టైమ్ సినిమా కన్నా వాళ్ళకి నచ్చితే స్కై ఇస్ ద లిమిట్. అండ్ ఐమ్ లక్కీ టు హ్యావ్ ఫ్యాన్స్ లైక్ దిస్. అండ్ సో జెన్యున్ ఫిల్మ్స్ చేస్తే దే ఆర్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్ మీ. అంటే పాత రోజుల్లో లాగా ఇప్పుడు అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం వేరును. ఇదివరకు ఏంటంటే అభిమాన సంఘాలు ఉండేవి. No, now I think more intellectual and fans అనేది they are more cinema lovers. సినిమా లవర్స్, ఎగ్జాక్ట్లీ. సో ఇంత ముందంటే కొంచెం అది ఫానటిక్ గా ఉండేది. ఫానటిక్ గా ఉండేది. వాళ్ళ పోస్టర్ మీద వీల్ ప్యాడ్ వేసేవాళ్ళు, వాళ్ళు ప్యాడ్ వేసేవాళ్ళు. ఇప్పుడు ఐ థింక్ ఎవ్రీబడి ఈజ్ సెన్సిబుల్. మంచి సినిమా హెల్దీగా ఉంది. హెల్దీగా ఉంది. సో జనరల్గా ఏంటంటే మీరు ఎవరితోనూ కాంట్రవర్సీస్ ఉండదు అసలు. లేదు మన ఇంతవరకు అయితే ఎక్కడ ఏం లేదు నేను. మరి ప్లస్ వేరే హీరోల సినిమాలకు కూడా వాయిస్ ఇస్తున్నారు. అంత ఫ్రెండ్లీగా ఉంటారు మీరు బయట కూడా? డెఫినెట్లీ నేను ఎవరిని మీట్ చేసినా ఐ విల్ బి ఫ్రెండ్లీ అండి. నాకు వేరే వాళ్ళతో ప్రాబ్లం ఇంతవరకు రాలేదు. అండ్ సో ఇఫ్ లైక్ నన్ను వాయిస్ ఓవర్ వేరే సినిమాకి ఇచ్చిన వేరేమన్నప్పుడు డెఫినెట్గా రాంగ్ ఏంటి దాంట్లో అని నేను ఫీల్ అయినా. అండ్ ఐ ఫెల్ట్ గుడ్ ఆల్సో డూయింగ్ దట్. రాంగ్ ఉంది యాక్చువల్గా, దట్ ఎలివేట్స్ యువర్ పర్సనాలిటీ ఇన్ మై వ్యూ. సో అంబుల్గా ఉన్నట్టు ఉంటుంది కదా అది. అదేం కాదండి. అదే ఇప్పుడు ఫస్ట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అడిగారు. సో హీఈస్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. అండ్ తర్వాత సీను వైట్ల అడిగారు, ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ అగైన్. అండ్ సో నాకు అది ఎప్పుడు దాన్ని ఎంకరేజ్ చేస్తాను. ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ ద ఫస్ట్ వన్ టు డూ మల్టీ స్టార్ ఆల్సో. సీతం మార్కెట్లో సినిమా. సో ఒక కథ ఉన్నప్పుడు ఐ ఫీల్ దిస్ ఇస్ వెరీ గుడ్ ఇన్ ద ఇండస్ట్రీ. అండ్ ప్రస్తుతం వచ్చిన యంగ్స్టర్స్లో అందరూ ఐ థింక్ ఇంత ముందులా లేదండి. ఎవ్రీబడి ఈజ్ నైస్ టు ఎవ్రీబడి. దే ఆల్ నో దట్. ఎవరు ఇన్సెక్యూర్గా లేదు. వాళ్ళ ప్లేస్ వాళ్ళకు ఉందని ఫీలింగ్ మేబీ. ఈ విషయంలో కూడా ఫాదర్ అనే ఇన్స్పిరేషన్. ఆయనే మల్టీ స్టార్కి అక్కడ ఆద్యుడు అక్కడ అప్పట్లో. ఆయన అసలు అన్నిటికండి భారీ సినిమాలు తీయడానికి కానీ మల్టీ స్టారర్ కానీ. అంటే మల్టీ స్టార్స్లో ఒక చిన్న ఎక్సైట్మెంట్ ఉందని నేను ఫీల్ అవుతాను. అంటే సీతం మార్కెట్లో చేసేటప్పుడు ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. వెంకటేష్ గారితో చేసినప్పుడు అంటే కొత్తగా ఉంటుంది, ఒక క్యారెక్టర్ ప్లే చేయొచ్చు సినిమాలో. అండ్ తెలుగు ఆడియన్స్ కూడా కొత్త ఎక్స్పీరియన్స్ అది. సో ఫ్యూచర్లో అలాంటి సినిమాలు వస్తే బాగుంటుందండి. అంతే, కేవలం నా ఉద్దేశంతో చేసింది తప్ప ఇంకా వేరే ఏం లేదు. ఇప్పుడు వాళ్ళతో చేసింది వెంకటేష్ అయిపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్తో కూడా చేస్తానని చెప్పి ఈ మధ్య ఏదో చెప్పారు కదా. అది ప్రాజెక్ట్ రెడీ ఉండే ఊరికే జస్ట్ లైక్ దట్. లేదండి, అది ట్విట్టర్లో ఇంటరాక్షన్ అప్పుడు పవన్ కళ్యాణ్ గారితో చేస్తారని క్వశ్చన్ అడిగితే వై నాట్ కథ ఉంటే చేస్తాను అంతే. కథ తయారు చేసిన దాన్ని పట్టుకొని అందరూ రాస్తానే ఉన్నారు. గడవాలి కదా, టైం గడవాలి కదా. డైలాగ్ మోడ్యులేషన్ విషయం వచ్చినప్పుడు చాలా మామూలుగా ఏంటంటే అది డైలాగ్ చెప్పినట్టు ఉండదు. యాజ్ ఇన్ యువర్ కేస్ మామూలుగా ఇంట్లో మాట్లాడుతున్నట్టు ఉంటుంది. ఈ స్టైల్ని ఎక్కడ అలవాటు చేసుకున్నారు? అది బేసిక్గా అది న్యాచురల్గా వచ్చిందేమో సార్. ఎందుకంటే నాకు చదవటం రాదు తెలుగు. అవునా? చిన్నప్పటి నుంచి రాదండి. అది మిమ్మల్ని తిడుతూ మేము రాసామనుకోండి, మీకు తెలీదా? ఎవరైనా చెప్పాల్సిందే, ఎవరితో చదివిస్తానండి. సో బట్ లక్కీగా నాకేంటంటే నాన్నగారి మెమరీ వచ్చింది. దట్ వే ఐఎమ్ బ్లెస్డ్. సో నాకు ఇప్పుడు రేపు డైలాగ్ చెప్పేటప్పుడు డైరెక్టర్ గారు కానీ కో డైరెక్టర్ కానీ చెప్తా ఉండాలి. సో దెన్ ఐ గ్రాస్ప్ ద డైలాగ్. సో ఇప్పుడు దెన్ ద మాడ్యులేషన్ కమ్స్ అవుట్ ఆటోమేటిక్లీ. ఒకవేళ చదివితే అదో ప్రాబ్లం ఏమో, ఎందుకంటే చదువుతున్నప్పుడు మనమే మాడ్యులేషన్ ఫిక్స్ చేసేసుకుంటాం. సో దిస్ వే ఇట్స్ మోర్ న్యాచురల్ ఐ ఫీల్. సో దట్ వే ఐమ్ బ్లెస్డ్. సో అందుకే ఒక సెట్ మాడ్యులేషన్ ఉండదండి నాకు ఎప్పుడు. సో నేను ఎలా డైలాగ్ వస్తుందో నాకే తెలియదు. అదే ఇంట్లో ఉన్నప్పుడు ఎట్లా ఉంటామో అట్లా ఉంటుంది అంటే నా దృష్టిలో. మరి మిగతా వాళ్ళు ఏం చెప్తారు? అదే ఐ ట్రై టు బి న్యాచురల్. సో చాలా న్యాచురల్గా మాట్లాడుతున్నట్టు ఉంటుంది అది. దానికి ఏదో అరుపులు కేకలు అదే ఉండవు. అదే. సో తెలుగు చదవటం రాయడం రెండు. మెడ్రాస్లో పెరిగాం కదండి, మేబీ బికాస్ ఆఫ్ దట్. తమిళ రాయడం వచ్చా మరి? హిందీ సెకండ్ లాంగ్వేజ్ హిందీ. ఓకే, హిందీ అండ్ ఇంగ్లీష్ అంతే. అంతే. మరి హిందీలోకి ఎందుకని ఎంత ఫేస్ వాల్యూ పెట్టుకుని? అది అంటే నాకు ఐ ఫీల్ ఐఎమ్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ హియర్ టువర్డ్స్ మై ఫ్యాన్స్ అండి, టు ద తెలుగు ఆడియన్స్. ఎప్పుడు నేను అదే ఫీల్ అయ్యాను. అంటే తెలుగులోనే మంచి మంచి సినిమాలు చేయాలి, ఇంకా గొప్ప గొప్ప సినిమాలు తీయాలి. ఇక్కడ సినిమాలు వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళు మాట్లాడుకోవాలి అనే ఒక డ్రీమ్ అండి. అండ్
టుడే ద డ్రీమ్ ఇస్ కమ్ ట్రూ నాట్ ఇన్ మై థింగ్, రాజమౌళి గారు బాహుబలి వల్ల వచ్చింది అవతల లాంగ్వేజ్. సో దట్స్ బీన్ మై ప్యాషన్. సో ఇక్కడ అంత ఛాన్స్ ఉంది మనం చేయడానికి, వేరే లాంగ్వేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడే గొప్ప సినిమా తీయచ్చు మనం అని నా ఫీలింగ్. సినిమాలు తీయచ్చు, బట్ అక్కడ కూడా మార్కెట్ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. టైం పోతుంది కదండి. ఇప్పుడు నేను హిందీ సినిమా చేసినట్టు ఇక్కడ 2 ఏళ్ళు నాకు సినిమా రిలీజ్ అవుతుంది. సో దట్స్ అదొక ప్రాబ్లం అండ్ ఐ డోంట్ లైక్ ఇట్ లైక్ దట్. సో ఇక్కడే నేను ఇంప్రూవ్ అవడానికి ఛాన్స్ ఉంది ఇంకా అనుకుంటున్నాను. సో శ్రీమంతుడు వాజ్ అన్ అన్బిలీవబుల్ ఫిల్మ్ ఫర్ మీ. సో ఇంకా గొప్ప గొప్ప సినిమాలు తీయాలి అని ఒక ప్యాషన్ ఉంటుందండి. సో ఇప్పుడు ఇది వదిలేసి హిందీలో చేసేద్దాం అంటే అది నాకు తెలియదు మార్కెట్, అది అది సో బిలీవ్ చేయలేదు. ఇప్పుడు ఈ పదం చూసారా, చేసేద్దాం, ఇది ఇట్లాంటివి నేను చెప్పేది. అదే యాక్చువల్లీ దానివల్ల మీకు ఎక్కువ అడ్వాంటేజ్ వస్తూ ఉంది. ఇదేంటంటే ఇంట్లో మాట్లాడినట్టు ఉంటుంది, అది దాన్ని ఆర్టిఫిషియల్గా అనిపించదు. అదే గమనించారు అది అసలు? అది మీరు చెప్తే అని తెలియట్లేదు. ఈసారి అబ్జర్వ్ చేయండి, మీకు తెలుస్తుంది. మనం ఇంట్లో మాట్లాడేటప్పుడు ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది అది. ఆ భాష కూడా అట్లాగే ఉండేటప్పుడు ఏంటంటే మన పిల్లడే అన్న భావన వస్తూ ఉంటుంది అది. ఓకే. అంటే ఇప్పుడు ఫాదరు యాక్ట్ చేసిన రోజుల్లో ఆయన ఆల్మోస్ట్ ఒక 5 సంవత్సరం 15 సినిమాలు యాక్ట్ చేశాడు. మీరు ఎందుకని చాలా స్లోగా 1 ఇయర్లీ ఒకటి ఎట్లా? అంటే ఇప్పుడు టైం మారిపోయిందండి. ఇట్స్ నాట్ లైక్ ద ఓల్డెన్ డేస్. ఇప్పుడు ఒక సినిమా చేయాలంటే మినిమం 7-8 months పట్టుద్ది. ఆ నెక్స్ట్ సినిమా స్టార్ట్ అవడానికి ఒక 1 month ప్రిపరేషన్ టైం కావాలి. సో నాన్ స్టాప్గా 365 days వర్క్ చేస్తే మేబీ 2 releases వస్తాయి ఇఫ్ యూఆర్ లక్కీ. అదర్వైజ్ 1 release ఉంటుంది. నా ఒక్కడికని కదా, అందరు స్టార్స్ అదే చేస్తున్నారు. ద టైమ్ టేకింగ్ ప్రాసెస్ ఇస్ బికమ్ మోర్. సో నాట్ లైక్ ద ఓల్డెన్ డేస్. అండ్ అది కూడా అవసరం అండి. యూ హ్యావ్ టు గివ్ క్వాలిటీ ప్రోడక్ట్ ఫర్ ద ఆడియన్స్. సో ఇంత ముందులాగా ఎస్కేపిజం అదేం లేదు. సినిమా అసలు ఎక్స్ట్రాడినరీగా ఉండాలి అంతే. అండ్ ఫర్ దట్ ఇట్ టేక్స్ టైం. ఎక్స్పెక్టేషన్ పెరుగుతూ ఉంటుంది సినిమా ఆఫ్టర్ సినిమా. అదే దాంతో ఏంటంటే ఇంకేం చేయగలమని ఆలోచించుకోలేము. మీరు చేస్తారు కదా. నేను అంత నాకు లక్కీగా బ్రహ్మోత్సవం ఆల్రెడీ స్క్రిప్ట్ ముందే ఫైనలైజ్ చేశాను. ఓకే. లాక్ అయిపోయింది. నెక్స్ట్ మంత్ 10th నుంచి షూటింగ్. సో ఆ గొడవ నాకు లేదండి. ఇప్పుడు ఇది ఆడింది, నెక్స్ట్ మనం ఏం ఆలోచించాలి. ఐ నెవర్ ఫాల్ ఇన్ టు దట్. ఓకే. మంచి సినిమాలు అప్రోచ్ ఈచ్ ఫిల్మ్ ఇస్ ఇండిపెండెంట్. ఓకే. సినిమా షూటింగ్ స్టార్ట్ కావడానికి ముందు ఆ పర్టికులర్ సినిమా గురించి ఆలోచిస్తారా, లేకపోతే సెట్లోకి వెళ్ళి? అది నాకు డైరెక్టర్తో ఇంటరాక్షన్ అంతే. సో ఆయన ఎక్కువ ఇంటరాక్ట్ అవుతాను, కథ వింటాను, సీన్స్ మళ్ళీ వింటాను. సో ఆయనతోనే ఇలా చేద్దాం అలా చేద్దాం డిస్కషన్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ సెట్లో ఇమీడియట్గా వెళ్ళి